హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎండాకాలంలో చాలా చల్లగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. చాలా బాగుంటుంది. సాబుదానా వేసి, సాబుదానా ఏంటంటే ఎండాకాలంలో చలవ చేస్తుంది కాబట్టి సాబుదానా వేసి చేస్తున్నామండి. సింపుల్ అండ్ సూపర్గా టేస్టీగా పిల్లల కోసం మంచి రెసిపీ. ముందుగా మనము పాలని ఒక లీటర్ పాలను తీసుకొచ్చి మరిగించి పెట్టాలండి. ఆల్రెడీ మనం మరిగించి చల్లార్చి పక్కన పెట్టాము. అందులో నుంచి కొన్ని పాలను తీసి ఇందులో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పెట్టాలండి. తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఫ్రూట్స్ అన్నీ మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసి పెట్టుకోవాలండి. ముందుగా సాబుదానాన్ని కొంచెం ఉడికించాను. సాబుదానా సన్నది తీసుకోవాలండి. లావు తీసుకుంటే మరి బాగోదు, సన్నది అయితే బాగుంటుంది. ఆ విధంగా చిన్న మంటలో సాబుదానాను ఉడికించాలి. పాలను మళ్ళీ కొద్దిసేపు స్టవ్ మీద వెలిగించి పెట్టాలండి. యాపిల్ అని సన్న ముక్కలుగా కట్ చేసి మనం చేసే ముందే కట్ చేయాలండి. చాలా ముందు కట్ చేస్తే నల్లగా అవుతాయండి. అందుకనే బనానాస్ కూడా అప్పుడే కట్ చేసి అప్పుడే వేసేసేయాలి. ఈ విధంగా బనానాస్, యాపిల్స్ కట్ చేస్తున్నాం చూడండి. ఈ విధంగా సన్నగా తరిగి చేస్తే ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి. లావుగా చేస్తే ఏంటంటే కొంచెం కస్టర్డ్ గర్స్గా ఉంటుంది, అది మెత్తగా ఉడకదు. ఈ విధంగా ఇందులో కొంచెం షుగర్ వేసి వాటర్ వేసి కొంచెం ఉడికిస్తున్నామండి. మనము కొంచెం ఉడికిచ్చేసి ఇందులోనే మనం అనార్, ద్రాక్ష, అలాగే చూడండి ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ని కలిపేస్తున్నాము. ఈ విధంగా కలిపేసి చిన్న మంటలోనే పోస్తూ మెల్లిమెల్లిగా కలపాలండి. ఉండలు లేకుండా పెద్ద మంటలో చేయొద్దు, చిన్న మంటలోనే ఉండలు లేకుండా కలపాలి. చాలా బాగా చూడండి ఈ విధంగా మీకు చూపిస్తున్నట్టు థిక్నెస్ వచ్చే వరకు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఈలోపు మనము ఉడికిచ్చినవి ఉడికిపోయాయండి. బనానా అవన్నీ కూడా అందులోనే యాడ్ చేసేసామండి. అన్నీ ఈ విధంగా పాలని చల్లార్చాలండి. చల్లార్చాకే మనం ఫ్రూట్స్ని యాడ్ చేయాలి. చల్లార్చిన పక్కన గిన్నెలో కూడా చల్లారుస్తున్నాను. ఈ విధంగా పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఇందులో కస్టర్డ్లో కొంచెం అంతా మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నామండి. మిల్క్ మేడ్ ఏంటంటే స్వీట్నెస్కి అలాగే థిక్నెస్కి బాగుంటుంది. అలాగే ఇందాక చల్లార్చిన పాలలో ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నామండి. ఇలాచి పౌడర్ స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత చల్లారిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసి ఇంకా వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కస్టర్డ్ అనేది తింటే చాలా బాగుంటుందండి. ఎండాకాలం పిల్లలు హాఫ్ డే స్కూల్స్ కదండి, రాగానే ఈ విధంగా రాగానే పెట్టొద్దండి. కొద్దిసేపు తర్వాత చల్లగా పెడితే మధ్యాహ్నం వరకు బాగుంటుందండి. ఎందుకంటే ఎండలో రాగానే చల్ల నీళ్ళు తాగొద్దు, చల్ల నీళ్ళు ఇవ్వద్దు పిల్లలకి, చల్లవి ఏవి ఇవ్వద్దు కాబట్టి కొద్దిసేపు అయినాక ఇవ్వాలండి. ఈ విధంగా చూడండి చాలా బాగుంటుంది. ఎమ్మీగా సాబుదానా అలాగే అనార అవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ యాడ్